వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశు సంపద రక్షణతోనే రైతులకు ఆర్థిక పుష్టి. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. రైతన్న ఆరుగాలం శ్రమించి సాగు చేసే వ్యవసాయానికి వెన్నెముక వంటి పశు సంపదను ప్రతి రైతు ప్రాణప్రదంగా కాపాడుకోవాలని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు. పశువులు పాలు ఇవ్వటం లేదని, తక్కువ ధరకు అమ్ముకోవద్దని, వాటికి సరైన వైద్యం పోషణ అందించి ఫెర్టిలిటీ పెంచుకోవటం ద్వారా లాభాలు పొందవచ్చని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం సబ్సిడీపై 1100 విలువైన కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ ను కేవలం 550 రూపాయలకే అందిస్తోందని తెలిపారు. నియోజకవర్గానికి ప్రత్యేకంగా 60 మినీ గోకులాలను మంజూరు చేయించామని వివరించారు. ఈ సందర్భంగా శిబిరంలో పశువులకు ఉపయోగపడే మందులు, వ్యాక్సిన్లను సంబంధిత రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ధాన్యం బకాయిల కోసం రైతులు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కానీ కూటమి ప్రభుత్వం ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే, కొన్ని సందర్భాల్లో 6 గంటల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోందని మంత్రి దుర్గేష్ గర్వంగా ప్రకటించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని కుల మతాలకు అతీతంగా అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలింకి జిన్నబాబు, పాలకవర్గ సభ్యులు, పశు వైద్య నిపుణులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అందరూ కవర్ అయ్యేలా చూసుకో. కొమ్ములు అధ్యక్షులు రవివారు గారిని వేదిక మీద కూడా ఆశీర్వాదం. అలాగే జనసేన పార్టీ నిర్మాణం చేసుకున్నాం సార్. పైన మండల పరిషత్ గ్రాంట్ మీ యొక్క స్వభావంతో పైన ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నాం సార్. దీనికి మొత్తం పూర్తి చేయాలంటే 35 లక్షల మీద కూడా ఈ పశు వైద్య శిబిరాలని నిర్వహిస్తున్నారు. మనకి తెలిసి సాధారణంగా మనం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, ఇతరతర సందర్భాల్లో కానీ మనుషుల ప్రాణాలకి ఎక్కువ విలువనిస్తాం. అది తప్పదు, ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే వాటితో పాటు వ్యవసాయానికి ఆర్థిక పరంగా మీ అందరికీ ఉపయోగపడేటువంటి పశు సంపదను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలనేటువంటి మాటని ఈ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. దాంతోపాటు ఇవాళ ఇప్పుడే మీరు అందరూ చూశారు, పశువుల్ని మనం ఒట్టిపోయేటువంటి మాటతోటి అమ్మేస్తుంటాం. దానివల్ల మీకు వచ్చేటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే మనం దానికి ఫెర్టిలిటీని పెంచి అమ్మితే దానివల్ల మీకు ఆదాయం వస్తుంది. ఒకవేళ అమ్మకపోయినా మీ దగ్గరే ఉంచుకున్నా కూడా అవి సంతానోత్పత్తి చేసి ఒక పక్కన పాలు ఇస్తాయి, మరో పక్కన పశు సంపద వృద్ధి చెందుతుంది. ఏ రకంగా వాటికి ఫెర్టిలిటీ పెరగడానికి మనం సహకారం అందించచ్చో మన డీడీ గారు కానీ, ఏడీ గారు కానీ, అదేవిధంగా వెటనరీ వారు కానీ స్పష్టంగా చెప్తా ఉన్నారు. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, మన ప్రాంతాల్లో అంతా కూడా సన్నకారు చిన్నకారు రైతులే. పెద్ద పెద్ద భూస్వాములో లేకపోతే భూకామందులో మనకు తక్కువగానే ఉంటారు. మీ అందరికీ కూడా ఉన్నటువంటి పశువులతోటి, ఉన్నటువంటి వ్యవసాయ కమతంతో ఒక 4 రూపాయలు ఎక్కువ వచ్చే విధంగా ఏం చేయాలనేటువంటి ఆలోచనని ప్రభుత్వం గట్టిగా చేపట్టింది. అందుకే మీరు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ మీరు అమ్మినటువంటి ధాన్యానికి 24 గంటల లోపులోనే, కొన్ని సందర్భాల్లో 6 గంటల లోపులోనే
మీ ఖాతాల్లోకి డబ్బు పెట్టేటువంటి సందర్భాలను గుర్తు చేస్తా ఉన్నాను. సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వడం కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలన్నింటినీ కూడా రైతు సంక్షేమ కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, అదేవిధంగా పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి యొక్క సపోర్ట్ తోటి మనం రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో 6,000 ఎప్పట్లాగే కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎకాయికిని 14,000 ఇచ్చి మొత్తంగా 20,000 చొప్పున రైతుకి అందించేటువంటి కార్యక్రమం. కూటమి ప్రభుత్వంలో రైతు ఎవరుంటే వాళ్ళకి కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కార్యక్రమం, ఈ రెండు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ చూసుకుంటే సబ్సిడీ మీద మీకు రైతులకి కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ అంటున్నారు. కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ని మీకు 1,100 ఉంటే అందులో 555 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది, మిగతా 555 రూపాయలు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా మీకు సబ్సిడీ మీద వివిధ రకాల పథకాలను అందించడం కానీ, అదేవిధంగా పశువులకి సంబంధించిన ఆరోగ్యాన్ని కాపాడడానికి మీకు వ్యాక్సిన్లు ఇవ్వడం కానీ, ఇతరతర అన్ని అంశాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుని మీకు ఉపయోగపడడానికి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ చాలా కార్యక్రమాలు మనకి పశు వైద్య శిబిరంలో ఉంటాయి, వీటిని ఉపయోగించుకోండి. వీటికి సంబంధించి కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ తో పాటు పశు బీమా పథకం, ఈ పశు బీమా పథకం కూడా దీని ద్వారా పాలసీస్ ఇప్పటి వరకు పశు బీమా పథకం కింద పాలసీలు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 197 మంది ఉన్నాయి. అదేవిధంగా మినీ గోకులాలు, ఈ గోకులాలు అద్భుతంగా తయారయ్యాయి. 60 గోకులాలు మన నియోజకవర్గానికి వచ్చే విధంగా నేను కృషి చేశాననేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా పశు ఆరోగ్య శిబిరాలు, ఇప్పుడు మనం కండక్ట్ చేస్తున్నటువంటి పశు ఆరోగ్య శిబిరాల్లో మీ పశువులకి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా, వాటి ఫెర్టిలిటీ పెరిగి సంతానోత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వీటన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మనుషులతో పాటు పశువుల ప్రాణాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని, వాటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని, అందులో అధికారులు, నాయకులు, రైతులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నియోజకవర్గాన్ని సర్వ రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్.